సీఎం వీడి సతీశన్తో పాటు మరో 20 మంది మంత్రులు తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, కె మురళీధరన్, ఏపీ అనిల్ కుమార్, సన్నీ జోసెఫ్లకు కీలక స్థానాలు లభించాయి. అలాగే కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి 5 మంత్రి పదవులు దక్కాయి. అలాగే ఆయన కేబినెట్లో 2 మహిళలకు చోటు లభించింది. తులసి, బిందు కృష్ణలు మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం సతీశన్ ఆర్థిక, ఓడరేవుల శాఖలతో సహా పలు కీలక పోర్ట్ఫోలియోలను తన వద్దే ఉంచుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలకు విజిలెన్స్తో పాటు హోంశాఖ బాధ్యతలను అప్పగించారు. కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్కు రెవెన్యూ శాఖ కేటాయించారు. വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തതയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള మంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత కేరళ సీఎంగా బాధ్యతలు చేపట్టారు సతీశన్. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి కేబినెట్ సమావేశమైంది. ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు మంత్రులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించారు. ఇక ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాలని నిర్ణయించారు.